రోబో మన మనిషి ప్రపంచవ్యాప్తంగా ఈ మనిషికి ఆదరణ పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ రోబోలను విరివిగా వాడేందుకు ప్రపంచవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. అచ్చం మనిషిలాగే ప్రవర్తించే రోబోలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రంగంలో మన దేశ సత్తా చాటాలన్న లక్ష్యంతో ఓ యువ పారిశ్రామికవేత్త ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్ వేదికగా రోబో ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. రోబో ఫెస్ట్ కు హైదరాబాద్ వేదిక అవుతోంది. సుమారు 50 రోబోటిక్ కంపెనీలు ఫెస్ట్ లో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి. దేశంలో రోబో పరిజ్ఞానాన్ని మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఇన్నోవేటర్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. టీ హబ్ వేదికగా నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న రోబో ఫెస్ట్ కు దేశ విదేశాల నుంచి నిపుణులు హాజరు కానున్నారు. భారత్ లో రోబోల అభివృద్ధి, పరిశోధనల పురోగతి తీరుతెన్నులపై లోతుగా చర్చిస్తారు. రోబోల వినియోగంపై ఉన్న అపోహలు తొలగించడం, పరిశోధనలకు ఉన్న అవాంతరాలు అధిగమించే లక్ష్యంతో రోబో ఫెస్ట్ నిర్వహిస్తున్నామని ఇన్నోవేటర్స్ ఇండియా స్పష్టం చేస్తోంది. ఇక్కడికి మీరు వచ్చి చూస్తే అసలు రియల్ లైఫ్లో మనకి బయట ప్రపంచంలో అసలు రోబోటిక్స్ అనేది ఎలా ఉంది, మనం ఇంకెంత లాగింగ్గా ఉన్నామని చూపించడానికి మేము ఇది కంప్లీట్ డిఫరెంట్ ఒకటి. అండ్ రెండోది చూసుకుంటే మనకి ఏ కాలేజ్లో కూడా మనకి కాన్ఫరెన్స్ అనేది జరగదు. ఇన్ కేస్ జరిగినా కూడా ఆ కాలేజ్లోని లెక్చరర్స్ వచ్చి రోబోటిక్స్ మీద లెక్చర్ ఇస్తారు. బట్ మనం ఇక్కడ చూసుకుంటే మన డిఫరెంట్ కంట్రీస్ నుంచి మేము కాన్ఫరెన్స్కి స్పీకర్స్ని ఇన్వైట్ చేశాము. సో చాలామంది మనకి 7 కంట్రీస్ నుంచి వస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు రోబోటిక్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. సో రోబోటిక్స్, బయోటెక్నాలజీ, రోబోటిక్స్, నానో టెక్నాలజీలు అనేకం ఉన్నాయి. సో అందరూ కూడా దానికి సంబంధించి ఒక్కొక్క ఫీల్డ్ నుంచి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. మెకానికల్, ఇంజనీరింగ్, కంప్యూటర్ విభాగాల మేళవింపుతో రూపుదిద్దుకునే రోబోల పరిజ్ఞానంలో మన దేశం దినదినాభివృద్ధి చెందుతోంది. ఉత్పత్తి పరంగా మాత్రం ఆశించిన లక్ష్యాలు సాధించడం లేదు. దీన్ని అధిగమించేందుకు రోబో ఫెస్ట్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. దేశంలో ఏటా ఒక నగరాన్ని ఎంపిక చేసుకుని ఇలాంటి ప్రదర్శన నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి దేశం వెలుపల ప్రదర్శన జరపాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రోబోల రంగంలో మనకంటే ముందున్న జపాన్, చైనా, కొరియా, రష్యా, అమెరికాకు పోటీగా ఎదిగేందుకు ఇలాంటి వేదికలు ప్రేరణనిస్తాయని ఇన్నోవేటర్స్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. అలాగే హైదరాబాద్ లో రోబోటిక్స్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్తోంది. దేశంలోని రోబోటిక్స్ కంపెనీలన్నింటినీ ఈ హబ్ తో అనుసంధానం చేసి ప్రత్యేకంగా ఓ కోర్సును రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న అన్ని కాలేజ్లో కూడా స్టూడెంట్స్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ రోబోటిక్స్ ఫస్ట్ థింగ్. అండ్ ఈ యాక్సిలరేటర్స్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవన్నీ చూసుకొని కూడా వీ థాట్ దిస్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. అండ్ మిగతా సిటీస్లో కంపేర్ చేసుకునేటప్పటికి ఏంటంటే అక్కడ స్టార్టప్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో దే ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ మొబైల్ బేస్డ్ స్టార్టప్స్ మీద ఉన్నాయి. సో ప్రోడక్ట్ బేస్డ్ స్టార్టప్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వేరే సిటీస్లో మొబైల్ బేస్డ్ ఉన్నాయి. సో మేమేమనుకున్నాంటే హైదరాబాద్ని వీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ ప్రోడక్ట్ బేస్డ్ స్టార్టప్. స్వాగత ద్వారం నుంచే సందర్శకులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల్లో దాదాపు 5,000 మంది ప్రదర్శనను తిలకించేందుకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రోబో ఫెస్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ పరిశ్రమల విభాగాలు సహకారం అందిస్తున్నాయి.